నమస్తే వెల్కమ్ టు 10 Max. సెలబ్రేషన్ మోడ్ లో ఉండాల్సిన ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. డార్లింగ్ బర్త్డే కి సర్ప్రైజ్లు ఉంటాయని అనౌన్స్ చేసిన మేకర్స్ సైలెంట్ అవటంతో వరీ అవుతున్నారు. ఒక్క రాజా సాబ్ సినిమానే కాదు, ప్రభాస్ లైనప్ లో ఉన్న మరో 2 సినిమాలు కూడా హడావిడి చేయకపోవడంతో ఫ్యాన్స్ లో డైలమా క్రియేట్ అవుతోంది. ఈ గురువారమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే. ఈ రోజు కోసం డార్లింగ్ అభిమానులే కాదు, ఆడియన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తాయని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ లిస్ట్ లో అందరి అటెన్షన్ అంతా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా మీదే. ప్రభాస్ బర్త్డేకి రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ ఉంటుందని మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టైంలోనే కన్ఫర్మ్ చేశారు నిర్మాత. అయితే బర్త్డే డేట్ దగ్గరికి వస్తున్న రాజా సాబ్ మేకర్స్ మాత్రం ఎటువంటి హడావుడి చేయకపోవడంతో వర్రీ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్డేకి ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వస్తుందా లేదా అనే డైలమాలో ఉన్న డార్లింగ్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేశారు మైత్రి నిర్మాతలు. ప్రభాస్ హనూస్ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఉంటుందని హంగామా చేసిన మేకర్స్ జస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ తో సరిపెట్టారు. దీంతో చాలా కాలంగా సస్పెన్స్ కంటిన్యూ అవుతున్న మూవీ టైటిల్ పై క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ ని కాన్సెప్ట్ పోస్టర్ సాటిస్ఫై చేయలేకపోయింది. మరి ఈ బుధవారం వచ్చే అప్డేట్ లోనైనా ప్రభాస్ హను సినిమా టైటిల్ రివీల్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ది రాజా సాబ్ ప్రభాస్ హను సినిమాతో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోన్న సినిమా స్పిరిట్. సెప్టెంబర్ ఎండింగ్ నుంచే స్పిరిట్ పట్టాలెక్కుతుందని చెప్పారు సందీప్ రెడ్డి. అయితే తీరా చూస్తే సెప్టెంబర్ ఎండింగ్ కాదు కదా, అక్టోబర్ ఎండింగ్ కూడా వచ్చేసింది. అయినా స్పిరిట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ సినిమాని ఎప్పుడు మొదలు పెడతారో క్లారిటీ ఇవ్వాలి అంటున్నారు అభిమానులు. మరి ప్రభాస్ బర్త్డేకి సర్ప్రైజ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ ని మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ తో సాటిస్ఫై చేస్తారో వెయిట్ అండ్ సీ. ఈ దీపావళికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు క్రేజీ సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాయి. పండక్కి అసలు సిసలు ధమాకా మూవీ మాదంటే మాదంటూ ప్రమోషన్స్ తో మంచి బస్ క్రియేట్ చేసుకున్నాయి. మరి వీటిల్లో దీపావళి విన్నర్ గా నిలిచిన సినిమా ఏది? ఆడియన్స్ అంచనాల్ని అందుకుని కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమా ఏది? దీపావళికి పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఈసారి యంగ్ హీరోస్ తమ లక్ చెక్ చేసుకునేందుకు ఆడియన్స్ ముందుకొచ్చారు. అసలే ప్రీవియస్ సినిమాల రిజల్ట్ తో డిసప్పాయింట్ చేసిన హీరోలు ఈ సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. దీపావళి సీజన్ లో అందరికంటే ముందుగా విడుదలైన సినిమా మిత్రమండలి. ఫన్ ఉంటే చాలు, వసూళ్లు ఆటోమేటిక్ గా వస్తాయనే హోప్స్ తో వచ్చింది మిత్రమండలి. కానీ ఆఫ్టర్ రిజల్ట్ సీన్ మారిపోయింది. కాన్ఫిడెన్స్ తో పెయిడ్ ప్రీమియర్స్ వేసిన మూవీ టీమ్ కి షాక్ ఇచ్చారు ఆడియన్స్. దీంతో దీపావళి బరిలో బోనీనే బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. దీపావళి బాక్స్ ఆఫీస్ బరిలో తెలుసు కదా డ్యూట్ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేసుకున్నాయి. సిద్ధు జొన్నలగడ్డతో నీరజ కోన డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తూ తెరకెక్కించిన సినిమా తెలుసు కదా. సిద్ధుకి జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో చేసినంతగా ఆఫ్టర్ రిలీజ్ అంతగా సౌండ్ చెయ్యలేదనే చెప్పాలి. టాక్ సంగతి ఎలా ఉన్నా 4 రోజుల్లో 16 కోట్ల 3 లక్షల కలెక్షన్స్ సాధించి అందరినీ సర్ప్రైజ్ చేసింది స్టార్ బై సిద్ధు తెలుసు కదా సినిమా. దీపావళి సీజన్ లో తెలుగు హీరోలకు పోటీగా దిగారు ప్రదీప్ రంగనాథన్. మైత్రి బ్యానర్ లో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన ఈ తమిళ హీరో డ్యూట్ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. యూత్ ని మెప్పించే ఎలిమెంట్స్ సినిమాలో ఉండడంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయిన సాలిడ్ బుకింగ్స్ తో అదరగొడుతోంది డ్యూట్ సినిమా. రిలీజ్ అయిన 4 రోజుల్లో 83 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టిన ప్రదీప్ రంగనాథన్ డ్యూట్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే అంటున్నారు జనాలు. పండక్కి అసలు సిసలు ధమాకా సినిమా తనదే అంటూ బరిలో దిగిన కిరణ్ అబ్బవరం దీపావళి విన్నర్ అనిపించుకున్నారు. టైటిల్ దగ్గర నుంచి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన ఈ క్రేజీ ఎంటర్టైనర్ ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే జోరు చూపిస్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లో 17 కోట్ల 5 లక్షల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించి హౌస్ఫుల్ షోస్ తో రన్ అవుతోంది. లాస్ట్ ఇయర్ దీపావళికి కా సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి కే ర్యాంప్ తో సక్సెస్ అందుకుని దీపావళి సెంటిమెంట్ ని రిపీట్ చేశారు. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అంటోంది రష్మిక మందన. థామా సినిమాతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ పాన్ ఇండియా హీరోయిన్ త్వరలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మరి రష్మిక చేతిలో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? వీటిపై హైప్ క్రియేట్ అయ్యేలా రష్మిక ఏ రేంజ్ ప్రమోషన్స్ చేస్తోంది? ప్రెజెంట్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న కెరియర్ ఫుల్ స్పీడ్ లో ఉంది. యానిమల్,
పుష్ప 2 సినిమాల 1000 కోట్ల కలెక్షన్స్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక ఫుల్ హవా చూపిస్తోంది. ఆ సినిమాలు ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఓన్లీ కమర్షియల్ సినిమాలే కాదు, కుబేరా సినిమాలో ఎక్స్పెరిమెంట్ రోల్ చేసి అందరినీ మెప్పించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిన రష్మిక థామా సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చింది. థియేటర్స్ లో థామా సందడి కంటిన్యూ అవుతూ ఉండగానే మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలతో మెప్పించేందుకు రెడీ అవుతోంది రష్మిక మందన్న. ఈ మంగళవారం థామా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది రష్మిక మందన్న. నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక మందన్న క్యారెక్టరైజేషన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. డిఫరెంట్ లవ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ తో అదరగొడుతోంది రష్మిక మందన్న. ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత రష్మిక మందన్న లైనప్ లో ఉన్న మూవీ మైసా. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నెవర్ బిఫోర్ రోల్లో ముఖంపై రక్తంతో చేతిలో పవర్ఫుల్ ఆయుధంతో ఉన్న రష్మిక లుక్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. రీసెంట్ గా దీపావళికి విడుదలైన పోస్టర్ ఈ ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేసింది. రవీంద్ర పూలే డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి జేక్స్ బెజాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమాలతో రష్మిక మందన్న ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో వెయిట్ అండ్ సీ. సెలబ్రిటీలు డేటింగ్ లో ఉన్నట్టు రోజు రకరకాల రూమర్స్ వస్తుంటాయి. అయితే ఈ సెలబ్రిటీల యాక్టివిటీస్ చూస్తే ఆ రూమర్స్ నిజమే అనేలా అటెన్షన్ ట్రాప్ చేస్తుంటాయి. ఈ దీపావళిని కలిసి సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ జంటలు ఈ సెలబ్రిటీస్ డేటింగ్ టాపిక్ ని మరోసారి తెరపైకి తెచ్చింది. మరి ఈ లిస్ట్ లో డేటింగ్ రూమర్స్ లో వినిపిస్తోన్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు? ఇండస్ట్రీలో చాలా కాలంగా హాట్ టాపిక్ అవుతూ వస్తోన్న జంట సమంత రాజ్ నిడిమోరుది. ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరు క్లారిటీ ఇవ్వకపోయినా కలిసే ట్రిప్పులకు వెళ్లడం, అక్కడ కెమెరాలకి చిక్కడంతో ఈ డేటింగ్ వార్తలు నిజమేనా అనే అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. రీసెంట్ గా రాజ్ నిడిమోరు ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు సమంత. ఈ ఫోటోల్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. శ్యామ్ రాజ్ జంటతో పాటు ఈ దీపావళి సెలబ్రేషన్స్ లో జంటగా కనిపించి తెరపైకి వచ్చారు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రీసెంట్ గా తరుణ్ భాస్కర్ తల్లితో కలిసి ఓ టెంపుల్లో ఈషా రెబ్బా పూజలు చేయడంతో ఈ ఇద్దరి రిలేషన్షిప్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ చేసింది. ఇక ఈ దీపావళికి విశ్వక్సేన్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ లో తరుణ్, ఈషా రెబ్బా కనిపించడంతో త్వరలో ఈ ఇద్దరు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. వీళ్లందరికంటే ముందుగా డేటింగ్ విషయంలో హాట్ టాపిక్ అవుతూ వచ్చారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. చాలా కాలంగా లవ్ లో ఉన్నా ఎప్పుడూ ఓపెన్ కాలేదు. ఎగ్జైట్మెంట్ తో ఎవరైనా అడిగినా అలాంటిదేమీ లేదని మాట దాటిస్తూ వచ్చారు రష్మిక, విజయ్. అయితే రీసెంట్ గా ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ చాలా సీక్రెట్ గా జరిగినట్లు న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ దీపావళికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్షిప్ పై కన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. అయితే విజయ్, రష్మిక ఇంకా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సెలబ్రిటీల రూమర్స్ ఎప్పుడు నిజమవుతాయో అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. ఈ బుధవారం మాస్ యాత్ర నుంచి అదిరిపోయే సాంగ్ ఓజీ పై సుజిత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్. కాంతారా చాప్టర్ 1 మరో రికార్డ్ అదరు కొడుతోన్న కరుపు ఫస్ట్ సింగిల్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ మాస్ జాతర సినిమా నుంచి సూపర్ డూపర్ లిరికల్ ఫుల్ సాంగ్ ఈ బుధవారం విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వరల్డ్ వైడ్ 308 కోట్ల కలెక్షన్స్ తో ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఓజీ కోసం తన టీమ్ కి నిర్మాత డివివి దానయ్య ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్ యూ చెప్తూ డైరెక్టర్ సుజిత్ ఓ స్పెషల్ లెటర్ విడుదల చేశారు. రిషబ్ శెట్టి కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచిందని స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు హోంబలే నిర్మాతలు. సూర్య కరుప్పు మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. విక్రాంత్, చాందినీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తోన్న సంతాన ప్రాప్తిరస్తు నుంచి ఇంట్రెస్టింగ్ కామెడీ ప్రోమో రిలీజ్ అయింది. తరుణ్ భాస్కర్ కీ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. విష్ణు విశాల్ ఆర్యన్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తుంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ని గ్రేస్ చేస్తున్నారు శృతి హాసన్. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుపుకుంటోన్న ఈ సినిమా నవంబర్ 7న ఆడియన్స్ ముందుకొస్తోంది. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి విడుదలైన అసుర ఆగమనం గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సింబు అప్కమింగ్ మూవీ సామ్రాజ్యం తెలుగు ప్రోమో ఆకట్టుకుంటోంది. గ్యాంగ్ వార్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. Bye. Fashion partner Shoppers Stop.